మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే లక్ష్మీ పంచమి. లక్ష్మీదేవి భూమి మీదకు వచ్చే అద్భుతమైన రోజు. ఈ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 గంటల్లోపు ఈ వీడియో చూస్తే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలు వింటారో వారికి ఉండే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారమవుతుంది. అష్ట ఐశ్వర్యాలు వస్తాయి. సకల సంపదలు లభిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. పురాణాల ప్రకారం ఒకసారి లక్ష్మీమాత దేవతలపై కోపం తెచ్చుకొని సముద్రంలోనికి వెళ్ళింది. లక్ష్మీమాత వెళ్ళిన తర్వాత దేవతలు సంపదకు దూరమయ్యారు. అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు మరియు ప్రత్యేక పూజలు చేశాడు. మహాలక్ష్మి కోసం దేవతలు కూడా తపస్సు చేయసాగారు. వారిని అనుసరించి రాక్షసులు కూడా లక్ష్మీదేవిని పూజించటం ప్రారంభించారు. లక్ష్మీదేవి తన భక్తుల పిలుపు విని మళ్ళీ జన్మించింది. తర్వాత ఆమె శ్రీ విష్ణువును వివాహం చేసుకుంటుంది. దేవతలు మళ్ళీ శ్రీదయతో ఆశీర్వదించబడ్డారు. ఇదంతా చైత్రశుద్ధ పంచమి నాడు జరిగింది. అందుకే దీనిని లక్ష్మీ పంచమిగా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు చాలా విశేషమైనది. ఎందుకంటే ఈరోజు వసంత నవరాత్రులలో 5వ రోజు. ఈరోజు లక్ష్మీదేవి భూమి మీదకు ఎలా వచ్చింది? వచ్చి 3 సంవత్సరాలు శిక్షగా ఒక రైతు ఇంట్లో ఎందుకు ఉందో తెలిపే పవిత్ర కథను వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి విష్ణుమూర్తి భూమిపై సంచరించడానికి సిద్ధమవుతున్నాడు. అతని భార్య అయిన లక్ష్మీదేవి కూడా విష్ణుమూర్తి వెంట వెళ్ళాలని కోరుకుంటుంది. విష్ణువు లక్ష్మీదేవి కోరికను అంగీకరిస్తాడు. కానీ భూమిపై ఉన్నప్పుడు ఆమె ఉత్తరం వైపు చూడకూడదనే ఒక షరతు పెట్టాడు. లక్ష్మీదేవి ఆ షరతుకు ఒప్పుకుంది. తర్వాత ఆ దివ్య దంపతులు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి చేరుకున్నారు. అలా రాగానే మధురమైన భూమి సౌందర్యానికి లక్ష్మీదేవి పరవశించిపోయింది. భూమి మీద ఉన్న జంతువులు, పువ్వులు, చెట్లు, మొక్కలు ఆమెకు విష్ణుమూర్తి పెట్టిన షరతును మరిపించేలాగా చేశాయి. ఆమె చుట్టూ చూసింది. ఉత్తరం వైపు చూసేసరికి అందమైన పొలం కనిపించింది. ఆమె పొలంలోనికి వెళ్ళి ఒక పువ్వును కోసి తిరిగి విష్ణుమూర్తి వద్దకు వచ్చింది. ఎంతో ఆనందంగా పరమ సంతోషించిన లక్ష్మీదేవి విష్ణుమూర్తి వైపు చూడగా ఆయన కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. ఉత్తరం వైపు చూడవద్దు అన్న షరతు అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది. విష్ణుమూర్తి అప్పుడు లక్ష్మీదేవితో ఆమె షరతును ఉల్లంఘించినందుకు మరియు ఆమె ఒకరి ప్రదేశంలోనికి ప్రవేశించి అనుమతి లేకుండా పువ్వు కోసినందుకు గాను శిక్షగా ఆమె 3 సంవత్సరాల పాటు ఆ పొలం యజమాని ఇంట్లో పని మనిషిగా ఉండాలని చెప్తాడు. అందుకు లక్ష్మీదేవి కూడా అంగీకరిస్తుంది. తర్వాత లక్ష్మీదేవి ఒక ఆడపిల్లగా మారి రైతు ఇంటికి వెళ్తుంది. విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఆ పొలం యజమాని పేరు మాధవ్. చిన్న గుడిసెలో ఉండే మాధవ్కు భార్య, 2 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. అతను చాలా కష్టపడి తన కుటుంబాన్ని పోషించేవాడు. విష్ణుమూర్తి శిక్ష ప్రకారం లక్ష్మీదేవి పేద స్త్రీ రూపాన్ని ధరించి మాధవుని తలుపు తట్టింది. మాధవ్ బయటకు వచ్చినప్పుడు ఒక పేద మహిళ కనిపించి తనకు ఇల్లు లేదని, చాలా రోజులుగా తినలేదని చెప్పింది. తనకు పని, తిండి, ఉండడానికి స్థలం ఇస్తే బాగుంటుందని దీనంగా అడుగుతుంది. ఆ మహిళ యొక్క దీన పరిస్థితికి చలించిన మాధవ్ ఆమెను తన 4వ కుమార్తెగా తన గుడిసెలో ఉండవచ్చునని చెప్తాడు. అలా లక్ష్మీదేవి మాధవ్ గుడిసెలో ఉంటూ పొలం మరియు ఇంటి పనులు చేయటం ప్రారంభించింది. లక్ష్మీదేవి ఇంటికి రావటం వలన కొన్ని రోజుల్లోనే మాధవ్ అదృష్టం మారటం ప్రారంభించింది. అతను తన చిన్న పొలంలో పండించిన పూల నుండి మంచి లాభం పొందాడు. ఆ లాభంతో ఆవును కొన్నాడు. వెంటనే ఆవు అతని సంపద వర్ధిల్లేలాగా చేసింది. మరో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. మరిన్ని ఆవులను కొన్నాడు. అలా 2 సంవత్సరాల వ్యవధిలో మాధవ్ ధనిక భూస్వామి అయ్యాడు. దత్తపుత్రిక వచ్చిన తర్వాతే తన అదృష్టం మారిందని మాధవ్ ఎప్పుడూ నమ్మేవాడు. ఒకరోజు లక్ష్మీదేవి పొలంలో పనిచేస్తూ ఉంది. అనుకోకుండా మాధవ్ పొలంలోనికి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు మాధవ్కు పొలంలో బంగారు ఆభరణాలతో అలంకరించబడిన ఒక అందమైన స్త్రీ కనిపించింది. మాధవ్ దగ్గరికి వెళ్ళగానే ఆ అమ్మాయి తన దత్తపుత్రిక అని అర్థమయ్యింది.
తన దత్తపుత్రికగా వచ్చింది స్వయంగా లక్ష్మీదేవి అని మాధవ్ అప్పుడు గ్రహించాడు. వెంటనే మాధవ్ కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి. అతను లక్ష్మీదేవి పాదాలపై పడి తన పొలంలో మరియు ఇంటిలో పని చేయించుకున్నందుకు ఆమెను క్షమించమని అడిగాడు. లక్ష్మీదేవి మాధవుడిని లేవమని కోరింది. మంచి హృదయం ఉన్న వ్యక్తుల ఇంట్లో, పేదలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న వారి ఇంట్లో ఆమె ఎప్పుడూ ఉంటానని, మాధవ్కు బంగారు హృదయం ఉందని చెప్పింది. నిరుపేద స్త్రీగా వచ్చిన తనకు అభయం ఇచ్చి కూతురిలా చూసుకున్నందుకు మాధవ్కు కృతజ్ఞతలు చెప్పుకొని లక్ష్మీదేవి మాధవునికి శాశ్వత శ్రేయస్సును, సంపదలను ప్రసాదించి అదృశ్యమై వైకుంఠానికి చేరుకుంటుంది. అలాగే ఈరోజు లక్ష్మీదేవి తన భక్తులకు కష్టాలు వస్తే ఊరుకోదు అని తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు పట్టిందల్లా బంగారమవుతుంది. శ్రీ లక్ష్మీ నారాయణులను ఎవరైతే ఎప్పుడూ మనస్సులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారికి ఎటువంటి ఆపదలు దరి చేరవు. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణ శర్మ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. అతను పౌరోహిత్యం నిర్వర్తిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు. ఊరి వారు ఇచ్చే కట్న కానుకలతో జీవితం సాఫీగా గడిచిపోతున్నది. కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం 2 గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు. శ్రీ లక్ష్మీ నారాయణులను నిత్యం శ్రద్ధతో అర్చించేవాడు. అతనికి 2 కుమార్తెలు, విజయ, వనజ. కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుణి కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి సంబంధం దొరకటం కష్టమైంది. ఇలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా కాలు రాయికి తగిలి కింద పడిపోవటంతో కాలు విరిగింది. వైద్యులు కనీసం 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలని, మంచం దిగరాదని చెప్పారు. ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదన్న బాధతో ఉన్న కృష్ణశర్మకు ఈ విధంగా అనుకోని కష్టం ఎదురయ్యింది. అంతేకాక ఏకంగా 6 నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళలేకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని విచారం పట్టుకున్నది. అయినా చేసేదేమున్నది, ఇదంతా పూర్వజన్మ ప్రారబ్ధం అని తలిచాడు. ఈ విధంగా 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలలు ఎటూ వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చయిపోయింది. ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలాగా లేదు. ఆ రోజు సాయంత్రం పొరుగురైన వెంకటాపురం నుంచి వెంకట శెట్టి అనే ఒక వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని, ఎలాగైనా సరే కృష్ణశర్మ ఆ కార్యక్రమం నిర్వర్తించాలన్నాడు. కృష్ణశర్మకు వెళదామని అనిపించిన వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తాను ఎటూ కదిలే పరిస్థితుల్లో లేనని వెంకటశెట్టితో చెప్పాడు. అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని, తానే ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని అన్నాడు. అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని, ఏమాత్రం శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చునని అన్నాడు. కృష్ణశర్మకు ఇది బాగానే ఉన్నదని అనిపించింది. ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటాను, కొంచెం లేచి తిరగటం ప్రారంభిస్తే గాని లాభం లేదని తలిచాడు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగానే బండి పంపించాడు. కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండటంతో ఎక్కటం కృష్ణశర్మకు కష్టమయ్యింది. ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు. నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్పాడు. అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు ఆ బండివాడు. అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించటం వలన కృష్ణశర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది. దారి కూడా సరిగ్గా లేకపోవటం చేత బండి పైకి కిందికి ఊగుతున్నది. ఆ కుదుపునకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానికొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తటంతో బండి అదుపు తప్పింది. దానిలో కూర్చున్న కృష్ణశర్మ ఒక్క దూటున బండి నుండి కింద పడ్డాడు. ఆ పడటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాలికి తిరిగి దెబ్బ తగిలింది. బాధతో విలవిలలాడిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోయాడు. ఎడ్లను నెమ్మదిగా
వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వచ్చాడు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రం కదిలే పరిస్థితిలో లేడు. బండివాడికి ఏమీ పాలుపోలేదు. ఇంతలో సన్నగా వానజల్లు ప్రారంభమయ్యింది. కృష్ణశర్మ బాధ వర్ణనాతీతం. అదృష్టం కొద్దీ అటుగా 2 రైతులు వచ్చారు. వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు. భూలోకంలో జరుగుతున్న ఇదంతా కూడా వైకుంఠంలోని శ్రీ లక్ష్మీనారాయణులు గమనిస్తూ ఉన్నారు. కృష్ణశర్మ పడుతున్న కష్టాలు చూసి జగన్మాత ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి హృదయం ద్రవించిపోయింది. తన ప్రియవల్లభుడు శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి, ఆ కృష్ణశర్మ దీన పరిస్థితి చూడండి, ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు? నిత్యం మనల్నే సేవిస్తున్నాడు కదా, ఇంకా ఎంతకాలం ఈ బాధలు? అతని పరిస్థితి చూస్తూ ఉంటే జాలి వేస్తున్నది అని అన్నది. ఇప్పుడు శ్రీమన్నారాయణుల వారు తన ప్రియసఖితో ఇలా అన్నాడు, ప్రియసఖి, మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. పూర్వజన్మ కర్మఫలం పూర్తవ్వగానే కృష్ణశర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి. సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది, ఏమి సుఖం స్వామి, కుమార్తెల వివాహం ఇంకా కాలేదు. వారికి యుక్త వయసు దాటిపోతున్నది. కాలి నొప్పి పూర్తిగా తగ్గకముందే తిరిగి ఇప్పుడిలా జరిగింది. ఇప్పటికి పూర్తిగా కోలుకుంటాడో కదా అని అన్నది. ఓ దేవి, త్వరలోనే అతని కష్టాలన్నీ కూడా తీరిపోగలవు. నీవు చింతించవలదు. నీ మనస్సు నేనెరిగితిని. నీ బిడ్డల బాధ నీవు చూడలేకపోతున్నావు. ఆ సంగతి నాకు తెలియనిది కాదు. కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. కొన్ని రోజులలో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అన్నాడు. ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతడిని రామాపురం తీసుకుని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు. జరిగిందంతా తెలుసుకుని కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడ్డారు. నిత్యం ఆ లక్ష్మీ నారాయణులను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలేమిటి అని ఎంతో చింతించారు. అట్టు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్దిగా కోలుకుంటున్న కాలు మరలా విరిగిందని, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వలనే తిరగగలుగుతానా అని తలచాడు. ఇలా కొన్ని రోజులు జరుగగా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియని అనారోగ్యంతో మంచం పట్టింది. తల్లిదండ్రులిద్దరూ కూడా మంచాల పాలవ్వటంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతం. లోకంలోని కష్టాలన్నీ తమకే వచ్చాయని తలిచారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారికి సపర్యలు చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ఇదంతా చూసి ఒక్కింత కోపం తెచ్చుకుని తన పెనిమిటితో ఇలా అన్నది, ఓ నాథ, ఏమిటి ఈ వైపరీత్యం? కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతూ ఉండగా భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావటం ఏమిటి? ఎందుకు వీరికి ఇన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతూ ఉన్నాను. మనమంటే వారికి అపరిమితమైన భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మీదేవితో ఇలా అన్నారు, ఓ దేవి, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. వారు మన ప్రియ భక్తులన్నది నిజమే, కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. అదైన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అని అన్నాడు. ఆ మాటలకు జగన్మాత, స్వామి, మీరు చెప్పినది బాగానే ఉన్నది, కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబం బతుకుంటుందా అని అనిపిస్తున్నది. మీరు వెంటనే వారిని కరుణించవలసినది అని అన్నది. అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయని అన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకలి పోటు వలె ఒకనాడు కృష్ణశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకున్నారు. ఆ కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేము. ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మీదేవి హృదయం బాధతో నిండిపోయింది. ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగం. ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగం ఎవ్వరూ చూపరు. తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే ఆ తల్లి ఏమాత్రం కూడా సహించలేదు.
కృష్ణ శర్మ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది. వెంటనే శ్రీమన్నారాయణుల వారితో లక్ష్మీదేవి ఇలా అన్నది, స్వామి, ఇది చాలా అన్యాయం. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపించటం లేదు. ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను. మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒకరోజు ఓపిక పట్టు. ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయినది. రేపటి నుంచి మంచి రోజులు వస్తాయి అని అన్నాడు. అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి, ఇక ఏమాత్రం నేను ఉపేక్షించలేను. వారి బాధలు చూడలేకపోతున్నాను. మీరన్నట్లు రేపు ఒక్కరోజు చూస్తాను. లేని ఎడల నేనే స్వయంగా రేపు వారి ఇంటికి వెళ్తాను అని లక్ష్మీదేవి ఊరుకుంది. ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణ శర్మకు ఆస్థాన పండితునిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వచ్చింది. ఆ నియామక పత్రం తీసుకుని వచ్చిన భటులు ఎన్నో కట్న కానుకలు తెచ్చారు. ఇవన్నీ చూసిన ఆ కుటుంబం ఆనందానికి అంతులేదు. ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించారు. శ్రీ మహాలక్ష్మీ నారాయణులను ఎన్నో విధాల స్తుతించారు. కొన్ని రోజులకు కృష్ణశర్మ కాలు నయమైంది. అతని భార్య ఆరోగ్యం కూడా మెరుగుపడింది. వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఇది చూసి ఎంతో సంతోషించింది. కొంతకాలానికల్లా ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరి వివాహం మంచి వరులతో జరిగింది. కృష్ణశర్మ దంపతులిద్దరూ కూడా జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. లక్ష్మీదేవి తన భక్తుల పట్ల ఎంత దయను కలిగి ఉంటుందో తెలిపే కథ ఇది. అంతేకాదు, కర్మ ఫలాన్ని ఎవరైనా సరే తప్పక అనుభవించాల్సిందే అనే విషయాన్ని కూడా ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఈరోజు లక్ష్మీదేవి ఎలాంటి వారి దగ్గర స్థిరంగా ఉంటుందో తెలిపే పవిత్ర కథను వింటే చాలు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి లక్ష్మీదేవి రాము అనే ఒక వ్యక్తిపై కోపగించుకుని, రాము, మీ ఇంటి నుండి నేను వెళ్ళిపోతూ ఉన్నాను. ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతోంది. కాకపోతే నీకో వరం ఇవ్వదలుచుకున్నాను, అడుగు అని అంటుంది. అప్పుడు రాము లక్ష్మీదేవితో ఇలా అంటాడు, అమ్మా, నీవు వెళ్తూ ఉంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్ర దేవత వస్తుందంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు. కాబట్టి దరిద్ర దేవత వచ్చినా కూడా మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమని అంటాడు. తదాస్తు అని లక్ష్మీదేవి రాముని దీవించి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న రాము భార్య కూరలో ఉప్పు కారం సమపాలల్లో వెయ్యమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది. ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళు ఇద్దరూ తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తను కొంత వేస్తుంది. తర్వాత మధ్యాహ్న సమయం అవుతుంది. మధ్యాహ్నం రాము భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయిందని గ్రహించి, నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు. తిన్నారు అని చెప్తుంది. దానితో నాన్నేమీ అనకుండా తిన్నాడు, నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తను తిని లేస్తాడు. ఇలా ఆ ఇంటి వాళ్ళంతా కూడా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. దాంతో ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత రాము దగ్గరకు వచ్చి, నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతున్నాను. ఉప్పు కసమైన వంట తిని కూడా మీ మధ్య ఏ మనస్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు. ఇటువంటి చోట నేనుండను అని వెళ్ళిపోతుంది. దరిద్రదేవత వెళ్ళిపోవటంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది. కనుక ఏ ఇంటిలో ప్రేమ, ఆప్యాయతలు మరియు శాంతి కలకలలాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది. ధనగర్వం కానీ అహంకారం కానీ లేని సుగుణవతి, విద్యా వినయం కల సౌజన్యురాలు, పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ పనివారి పట్ల కరుణ, దయ, సానుభూతులు గల సద్గుణ సంపన్నురాలు. కానీ
ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. ఎప్పుడూ చెవిలో చీము కారుతూ ఉండేది. రాత్రులయందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతూ ఉండేది. అందువల్ల ఆమె మనసుతో ఎంతో కలవరపడుతూ ఉండేది. ఎన్ని పూజలు చేయించినా, ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడటం, కాటు వేయటం తగ్గలేదు. ఇందుపై ఆమె తనకు కనబడిన వారందరికీ కూడా తన బాధలు చెప్పుకొని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరికి వచ్చాడు. ఆ సాధువు త్రికాల జ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతి మర్యాదలు, పాదపూజలు, సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుంది అని అడిగింది. ఇవి తొలగే మార్గమేమిటని కూడా వినయపూర్వకంగా ఆ సాధువుని వేడుకున్నది. అందుకు ఆ సాధువు పుంగవుడు తీవ్రంగా ఆలోచించి, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించినది. ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించటం లేదంటే దానికి కల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తొలగాలన్న లక్ష్యంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధని చూపించినందువల్ల నీకు ఈ దుస్థితి కలిగి నిన్నింకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయటం, నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయటం నువ్వు చేసిన మహా అపరాధం. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక ఈ విషయం పట్ల విశ్వాసముంచి నాగుల చవితి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగిపోతాయి. భయంతో కాకుండా భక్తితో చేసినట్లయితే నీ కలతలన్నీ కూడా తొలగిపోతాయి, చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము, దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయాడు. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో శక్తి శ్రద్ధలతో నాగుల చవితి నోము నోచి ఆ వ్రత ప్రభావం వల్ల శ్రీమంతురాలు తన భయాందోళనలు తొలగి సంతోషంగా జీవించింది. అవంతి నగర రాజ్యాన్ని నాగభూషణుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. నాగభూషణుని భార్య హేమవతి. వారికి సంతానం లేకపోవటం ఇద్దరినీ కూడా కలిచివేసింది. తమ తరువాత రాజ్యం శత్రువుల పాలు అవుతుందని ఇద్దరూ కూడా దిగులు పడ్డారు. ముఖ్యంగా మహారాణి ఆ రాజ్యం ఇతరుల పాలు అయితే వారి పరిపాలన సక్రమంగా లేకపోతే ప్రజల పరిస్థితి ఏమిటని బాధపడింది. రాజును మరో పెళ్లి చేసుకోమని పట్టుపట్టింది. రాణి మాట కాదనలేక మాలిని అనే ఆవిడను పెళ్లి చేసుకున్నాడు మహారాజు. కానీ వారికి కూడా సంతానం లేదు. అయితే కొత్త సమస్య వచ్చి పడింది. రోజంతా మాలినితోనే గడుపుతూ నాగభూషణుడు రాజ్య పాలనను పట్టించుకోవటం లేదు. పైగా మద్యపానానికి బానిస అయినాడు. రాజ్యంలో అహింస, దోపిడీ, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. ఇది హేమవతిని కలిచివేసింది. ఎంత చెప్పినా మహారాజు వినిపించుకోవటం లేదు. ఒకరోజు పార్వతీదేవికి మొక్కుకోవడానికి ఆలయానికి నడుచుకుంటూ వెళ్తుంది హేమవతి. దారిలో అడవిలాంటి ప్రదేశంలో అద్భుతమైన తేజస్సుతో ఒక పసిబాలుడు కనిపిస్తాడు. కొన్ని రోజుల వయసు మాత్రమే ఉండే ఆ బాలుణ్ణి అలా అనాథగా ఎవరు ఎందుకు వదిలేశారా అని హేమవతి ఆలోచిస్తుంది. ఆ బాలుణ్ణి దేవుడు ఇచ్చిన వరంలాగా భావించి తీసుకున్నది. అలా బాలుణ్ణి తీసుకుని వస్తూ ఉండగా హేమావతిని నాగుపాము వెంబడించింది. బాలుని పట్టుకుని హేమవతి వేగంగా పరిగెత్తుతుంది. కానీ పాము వేగమే ఎక్కువగా ఉంది. పాము హేమవతి సమీపంలోనికి రాగానే హేమవతి ఆగి వెనుదిరిగి నాగుపాముకు మొక్కింది. దయచేసి తమను వదిలిపెట్టమని, బాలునికి సంవత్సరం వయసు రాగానే తానే వస్తానని, అప్పుడు కాటు వెయ్యమని ప్రార్థించింది. అప్పుడు నాగుపాము వెనుదిరిగి వెళ్ళిపోయింది. రాజ్యానికి వచ్చిన మహారాణి ఆ బాలుడు దొరికిన విధానం రాజుకు చెప్పి ఆ బాలుడిని పెంచి పెద్ద చేసి రాజుని చేద్దామని అంది. దానికి ఎంతో సంతోషించాడు రాజు. ఒకరోజు మహారాజు బాలుని ఆడిస్తూ ఉండగా మాలిని తానే స్వయంగా గ్లాసులో పాలు కలుపుకొని బాలునికి తాగించబోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజు ఆ పాలు తీసుకొని తాగబోయాడు. మాలిని కంగారుగా ఆ పాలు బాలుని కోసం మహారాజా అని అంది. అప్పుడే అక్కడికి వచ్చిన హేమవతి మాలిని కంగారును గమనించి అనుమానంతో ఆ పాలు లాగేసుకుంది. పాల గ్లాసు జారిపడింది. అక్కడికి పరుగు పరుగున వచ్చిన పెంపుడు పిల్లి ఆ పాలను త్రాగి నురగలు గక్కి చనిపోయింది. ఛీ పాపాత్మురాల, ఈ పసిబాలుడు నీకేం అపకారం చేశాడని చంపాలని చూశావు. అసూయతో చేసిన ఈ పాపానికి శిక్ష అనుభవిస్తావు అంది హేమవతి.
నాగభూషణుడు మాలినిని ఒక చెంపదెబ్బ వేశాడు. మరోసారి ఇలాంటిది పునరావృతమైతే చెరసాలలో వేయిస్తానని హెచ్చరించాడు. ఇంత పెద్ద పాపానికి ఓ చెంపదెబ్బ శిక్ష ఎక్కడే ఉంటే తమకు రక్షణ కరువని భావించింది హేమవతి. మహారాజుకు చెప్పకుండా బాలుని తీసుకుని దూరంగా వెళ్ళిపోయింది. రాజ్యానికి దూరంగా ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్న గొప్ప పేరున్న మహామునిని ఆశ్రయించింది. నీకేమి భయం లేదు తల్లి, ఇక్కడే ఉండి ఈ బాలుని పెంచి పెద్ద చేస్తూ అన్ని విద్యలు నేర్పించవచ్చు. నిన్ను కూతురిగా ఈ బాలుణ్ణి నా మనవడిగా భావిస్తాను అన్నాడు మహాముని. బాలునికి విజయుడు అని పేరు పెట్టారు. మహాభారతంలో అర్జునుడిలా ఎక్కడా కూడా అతనికి అపజయం కలగవద్దని ఆ పేరు పెట్టారు. ఆ ప్రాంతం శ్రీపురం రాజ్యంలో ఉంది. ఆ రాజ్యం తిరుమల వర్మ పరిపాలనలో ఉంది. సరిగ్గా బాలునికి సంవత్సరం వయసు వచ్చింది. ఒకరోజు హేమవతి అడవిలో అలా వెళ్తూ ఉండగా నాగరాజు కనిపించాడు. తన జాడ ఎలా కనిపెట్టాడని ఆశ్చర్యపోయింది హేమవతి. ఆ నాగుపామును ఇలా ప్రార్థించింది, నా ప్రాణం పోతే నా బాలుడు దిక్కులేని వాడు అవుతాడు. బాలునికి 10 ఏళ్ళు నిండగానే నేనే వస్తాను, అప్పుడు నా ప్రాణం తీయవచ్చు అని తన వృత్తాంతమంతా కూడా వివరించింది. ఆ బాలుని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత నాకు ఉన్నది. నాగుపాము అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కుమారునికి తగిన వయసు రాగానే విద్యా అభ్యాసానికి మంచి గురువు వద్దకు పంపింది. క్రమంగా వ్యాయామం, యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి పంపింది. అయితే విజయునికి 10 ఏళ్ళు దాటినా నాగుపాము మళ్ళీ కనిపించలేదు. నాగుపాము మరణించి అయినా ఉండాలి, లేదా తాను చెప్పింది విని కాటువేయటం పూర్తిగా విరమించి అయినా సరే ఉండాలని హేమవతి భావించింది. విజయునికి నైతిక విలువలను, రాజధర్మాన్ని నూరిపోసింది. సామాన్య ప్రజల మధ్య విజయుడు తిరిగేటట్లు చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేలాగా చేసింది. యుక్త వయసు వచ్చేసరికి ఒక మహారాజుకు చేయవలసిన అన్ని అంశాలు విజయునికి తెలిసాయి. శ్రీపురం మహారాజు తిరుమల వర్మకు సౌశీల్య అనే ఒక కూతురు ఉంది. ఒకరోజు చెలికత్తెలతో కలిసి అందమైన ఉద్యానవనంలో విహరిస్తుంది. ఇంతలో పొరుగుదేశం నుంచి మారువేషంలో వచ్చిన శత్రువులు కొందరు వీరి మీదకు దాడి చేశారు. అప్పుడే అక్కడికి వచ్చిన విజయుడు వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడినాడు. రాజకుమారుని రక్షించాడు. సౌశీల్య విజయునికి కృతజ్ఞతలు చెప్పింది. ఇద్దరు ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులైనారు. పెద్దల అంగీకారంతో వారి వివాహం జరిగింది. అవంతి నగరం బలహీనం కావటంతో ఏనాటి నుంచో కాచుకొని ఉన్న శత్రురాజు తన సైన్యంతో దాడి చేసి అవంతి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. నాగభూషణుని చెరసాలల్లో బంధించాడు. ఈ విషయం తెలిసిన తిరుమల శర్మ తన అల్లునికి విషయం చెప్పాడు. శ్రీపురం నుంచి పెద్ద సైన్యంతో విజయుడు అవంతి నగరంపై దండయాత్ర చేశాడు. అవంతిని స్వాధీనం చేసుకున్న శత్రురాజును చిత్తుగా ఓడించి అవంతిని స్వాధీనం చేసుకున్నాడు. అవంతి నగరానికి విజయుడు రాజు అయినాడు. తండ్రిని చెరసాల నుండి విడిపించాడు. మాలిని శత్రురాజుకు సహకరించిందని తెలిసి ఆమెను చెరసాలలో బంధించాడు. హేమవతి నాగభూషణ్ చేరి జరిగింది చెప్పింది. నాగభూషణుడు సంతోషించాడు. మహారాణికి క్షమాపణ చెప్పాడు. నూతన రాజైన విజయుని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపాడు. విజయుడు ధర్మవంతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఒకరోజు హేమవతి యథావిధిగా పార్వతీదేవికి మొక్కుకోవడానికి గుడికి వెళ్తుంది. మార్గ మధ్యలో నాగుపాము ఎదురైంది. ఆశ్చర్యం, 25 ఏళ్ళైనా సరే నాగుపాము మొదటిసారి చూసినప్పుడు ఎలా అయితే ఉన్నదో అలాగే ఉంది. తాను ఇచ్చిన మాట ప్రకారం తనను కాటు వేయమని కోరింది. నాగుపాము వెంటనే కాటు వేసింది. ఆశ్చర్యం, అక్కడ నాగుపాము మాయమై అందమైన యువకుడు ప్రత్యక్షమైనాడు. తనకు శాపవశాత్తు ఈ రూపం కలిగిందని ఆ వృత్తాంతం చెప్పాడు. ఆ యువకుని పేరు విక్రముడు. ఒకరోజు విక్రముడు అడవిలో వెళ్తూ ఉండగా ఎవరో వేటకై విసిరిన బాణం విక్రముడికి రాసుకుంటూ పోయింది. అదృష్టవశాత్తు విక్రమునికి స్వల్పంగా గాయమైంది. అటుగా వెళ్తూ సమీపంలో ఉన్న ఒక మునిని చూసి, మునివర్య, ఎవరో వేటకై వేసిన బాణం నాకు తగిలింది. ఇటువైపు ఎవరైనా వెళ్ళారా, మీరు చూశారా అని అడిగాడు. తాను చూడలేదని ముని చెప్పాడు. మరోసారి అదే అడవిలో వేటకై వచ్చిన విక్రముడు దూరంగా పెరుగెత్తుతూ ఉన్న జింకకు గురి చూసి బాణం వేశాడు. జింక పారిపోయింది. బాణం మునీశ్వరుని పక్కనే పడింది. మూర్ఖుడా, నీకు ఇంతకు ముందు ఎవరో వేసిన బాణం తగలగా నన్ను అనుమానించి నాపై పగ తీర్చుకోవాలని చూశావా? నువ్వు నాగుపాము వైపో అని శపించాడు. విక్రముడు మునీశ్వరుని కాళ్ళ వేళ్ళ పడి జరిగింది చెప్పి బ్రతిమాలాడు. అప్పుడు మునీశ్వరుడు ఇలా అన్నాడు,
నువ్వు మూగ జీవాలను వేటాడటం పెద్ద తప్పు. పొరపాటున శపించాను కాబట్టి శాప విమోచనం చెప్తా. నువ్వు పాపాత్ములను కాటువేస్తే వారి ప్రాణాలు పోతాయి. ఎవరైనా గొప్ప పుణ్యాత్మురాలను కాటువేస్తే ఆ పుణ్యాత్మురాల స్పర్శ వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది. ఆ పుణ్యాత్ములకు నీ విషం అమృతంలాగా పనిచేసి ఆరోగ్యాలను పెంచుతుంది అని చెప్పాడు. ఇది విని హేమవతి సంతోషించింది. విక్రమ, నా వెంటరా, మా రాజ్యంలో నీకు గొప్ప పదవిని ఇస్తా అన్నది. విక్రముడు రాణి వెంట వెళ్ళాడు. విక్రముని చూసి నాగభూషణుడు ఎంతో ఆశ్చర్యపోయి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. మహారాణి, ఇతడు ఎవరో కాదు, 30 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన మా తమ్ముడు. బాధలో ఈ విషయం నీకు చెప్పలేదు. నా తమ్ముడు అంటే నాకు ప్రాణం. నాకు సంతానం ఉన్నా సరే నా తర్వాత ఇతనినే రాజును చేద్దామని అనుకున్నాను. మళ్ళీ నా తమ్ముణ్ణి చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. మహారాణి కూడా ఆశ్చర్యపోయింది. విక్రముడు తన శాప వృత్తాంతం అన్నకు చెప్పి మహారాణితో ఇలా అన్నాడు. వదిన గారు, మీ గొప్పతనం కల్లారా చూస్తూ ఉన్నాను కాబట్టే మిమ్మల్నే ఏనాటికైనా కాటు వేయాలని చూస్తూ ఉన్నా. అటు నాకు శాప విమోచనం కలుగుతుంది, ఇటు నా విషం అమృతంలాగా మీకు ఆరోగ్యాలను పెంచుతుంది. మీ గొప్పతనానికి ఏమిచ్చినా తక్కువే. మీరు ఎంతో శ్రద్ధతో పెంచిన విజయుడు రాజు కావటమే న్యాయం. నేను విజయునికి సహాయంగా ఉంటూ ఈ రాజ్యాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతాను అని అన్నాడు. అందరూ కూడా సంతోషించారు. ఈ లక్ష్మీ పంచమి రోజు అత్యాశ ఉంటే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో తెలిపే ఈ కథను వింటే చాలు, దరిద్రం దరిచేరదు. పూర్వం కాశీదేశంలో మీదాసు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి గప్పెడంత ఆశ. అతనికి కూతురంటే పంచప్రాణాలు. కూతురు తర్వాత అతనికి బంగారం అంటే పడి చచ్చేంత ఇష్టం. అతను నిద్రలో కూడా బంగారాన్నే కలవరించేవాడు. ఒకరోజు మీదాసు కోశాగారంలో ఒంటరిగా కూర్చొని బంగారు ఇటుకలు నాణేలను లెక్క పెడుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా లక్ష్మీదేవి అతని ముందు ప్రత్యక్షమై, మీదాసు, నీవు నిజంగా పెద్ద ధనవంతుడివి అంది. ఆ మాటలు విని మీదాసు ముఖం వేలాడేసుకొని, నేను ఓ ధనవంతున్నా, నా వద్ద బంగారం కొంచెమే ఉంది అన్నాడు. దానికి లక్ష్మీదేవి, ఇంత బంగారం ఉన్నా నీకు సంతోషం కలగటం లేదా? మరి ఎంత బంగారం కావాలో చెప్పు అని ప్రశ్నించింది. నేను చేత్తో తాకిన వస్తువెల్లా బంగారం కావాలి, అప్పుడే నాకు తృప్తి అన్నాడు రాజు. రాజు మాటలు విని లక్ష్మీదేవి ఇలా అంది. రేపటి ఉదయం నుంచి నీవు ఏ వస్తువును తాకితే అదంతా బంగారం అవుతుంది, సరేనా అని లక్ష్మీదేవి రాజుకు వరం ఇచ్చి అక్కడి నుంచి మాయమైపోయింది. ఆ రాత్రి మీదాసుకు కునుకు పడితే ఒట్టు, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. తెల్లవారుజామునే నిద్రలేచాడు. ఓ కుర్చీని చేత్తో తాకాడు, అది బంగారు కుర్చీ అయిపోయింది. ఓ బల్లను తాకాడు, అది కాస్త బంగారందై కూర్చుంది. అలా తాకిందంతా కూడా బంగారం అవ్వటంతో మీదాసు వెర్రి సంతోషంతో ఎగిరి గంతులు వేయసాగాడు. అతని పిచ్చెత్తినట్లు పరిగెత్తుతూ తోటలోనికి వెళ్ళి చెట్లను తాకాడు. పూలను, ఆకులను, కొమ్మలను, రెమ్మలను, పూల కుండీలను తాకాడు. అన్నీ బంగారమై తలతల మెరవసాగాయి. మీదాసు పట్టిందల్లా పట్టిందంతా బంగారం అవుతుంది. అలా మీదాసు వద్దకు కొండంత బంగారం వచ్చింది. ఇక సాయంత్రం అయ్యింది. పొద్దున్నుంచి ఎగురుతూ గెంతుతూ ఉన్నందువల్ల మీదాసు బాగా అలసిపోయాడు. అతను ధరించిన బట్టలు కూడా బంగారం అయిపోయాయి. ఒంటికి బరువుగా తోచసాగాయి. అతనికి బాగా ఆకలి దప్పులు వేశాయి. తోట నుంచి రాజభవనంలోనికి వచ్చి మీదాసు ఓ బంగారు కుర్చీ మీద కూర్చున్నాడు. ఓ నౌకరు అతని ముందున బల్ల మీద పళ్ళెంలో భోజనం, నీళ్ల గ్లాసు ఉంచాడు. మీదాసు భోజనం చేద్దామని చేత్తో అన్నం ముట్టుకున్నాడో లేదో అది కాస్త బంగారమైపోయింది. తాగుదామని నీళ్ల గ్లాసు చేత్తో పైకెత్తాడో లేదో నీళ్లు కూడా బంగారమైపోయాయి. మీదాసు కళ్ళ ముందు బల్ల మీద రకరకాల భోజన పదార్థాలున్నాయి, కానీ గొంతులోనికి వెళ్ళట్లేదు. అప్పుడు తన దుస్థితికి మీదాసు గొల్లుమని ఏడ్చాడు. ఇంతలో అతని ముద్దుల కూతురు గెంతుతూ అతని వద్దకు వచ్చింది. అతని ఒడిలో వాలి కన్నీళ్లు తుడవసాగింది. మీదాసు కూతుర్ని తన గుండెలకు హత్తుకున్నాడు. ఇంకేముంది, అక్కడ అతని కూతురు ఉంటేగా
అతని ఒడిలో కూతురు ఆకారంలో బరువైన మొయ్యలేని ఓ బంగారు విగ్రహం కనిపించింది. పాపం మీదాసు తల బాదుకుంటూ బిగ్గరగా ఏడవసాగాడు. ఇదంతా చూస్తున్న లక్ష్మీదేవికి జాలి కలిగింది. అతని ముందు ప్రత్యక్షమైంది. లక్ష్మీదేవిని చూడగానే మీదాసు పొలోమని ఆమె కాళ్లపై పడి, అమ్మా, మీరు నాకిచ్చిన వరం వెనక్కి తీసుకోండి, అదే 10,000 అని బతిమిలాడాడు. అప్పుడు లక్ష్మీదేవి మీదాసుని ఇలా ప్రశ్నించింది. మీదాసు, నీకు ఇప్పుడు బంగారం అక్కర్లేదా? ఓ గ్లాస్ మంచినీళ్ళు విలువైనవంటావా లేదా బంగారమా? ఓ ముద్ద అన్నం విలువైనదంటావా లేదా బంగారమా అని అడిగింది. అప్పుడు మీదాసు 2 చేతులు జోడించి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. నాకు బంగారం అక్కర్లేదు. మనిషికి బంగారంతో పని లేదన్న సంగతి నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. బంగారం లేకున్నా మనిషి బతకగలడు, కానీ గ్లాసుడు నీళ్లు, ఓ ముద్ద అన్నం లేకపోతే జీవించలేడు. నాకు ఇప్పుడు బంగారం మీద మోహం పోయింది అని వేడుకున్నాడు. ఇక లక్ష్మీదేవి ఓ పాత్రలో నీళ్లు ఇచ్చి, ఈ నీళ్లను అన్ని వస్తువులపై చిలకరించు అంది. మీదాసు లక్ష్మీదేవి చెప్పినట్లుగానే ఆ నీళ్లు తీసుకుని తన కూతురి విగ్రహం పైన, కుర్చీలపైన, బల్లపైన, భోజనం, నీళ్లు, చెట్లపైన, ఇలా అన్ని వస్తువులపైన చిలకరించాడు. అవన్నీ మునపటిలాగా మారిపోయాయి. మీదాసు ఆనందానికి అంతులేకుండా పోయింది. ఆశ హద్దు మీరితే దుఃఖం దాపురిస్తుంది అనే నీతిని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. ఈరోజు లక్ష్మీదేవిని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో తెలిపే పవిత్ర కథను వింటే చాలు, మీ ఇల్లంతా బంగారం అవుతుంది, మీ దశ మారిపోతుంది. పూర్వం రామయ్య, సీతమ్మ అనే 2 దంపతులు ఉండేవారు. వీరు రామాపురం గ్రామ నివాసులు. వారు ధనవంతులు. రామయ్యలో గర్వం, అహంకారము ఏమాత్రము ఉండేవి కావు. సీతమ్మ కూడా భర్తకు అన్ని విధాలా తగినది. లక్ష్మీదేవి అంటే వారికి భక్తి ఎక్కువ. అందుచేత వారు ప్రతిరోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు. వారికి గోపాలం అనే కొడుకు ఉండేవాడు. ఒక్కడే కొడుకు కావటంతో అతన్ని గారాభంగా పెంచసాగారు. గోపాలం కొంతకాలానికి పెద్దవాడయ్యాడు. ఆ సమయంలో ఒకసారి సీతమ్మ రామయ్యతో, ఏమండి, మన వాడికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా, ఇంటి పెత్తనం వాడికి వదిలేసి మనం కృష్ణ రామ అంటూ విశ్రాంతి తీసుకోవచ్చు, ఈ సంగతి ఆలోచించండి అన్నది. అందుకు రామయ్య సరేనన్నాడు. ఇక గోపాలం కోసం పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆ రామాపురం ఊరికి సమీపంలో ఉండే గ్రామంలో సంబంధం కుదిరి కొడుకుకు గోపాలంకి పెళ్లి చేశారు. కోడలి పేరు గజలక్ష్మి. కొత్త కోడలు కదా అని సీతమ్మ కోడలితో ఇంట్లో ఎలా నడుచుకోవాలి, ఏ పనులు చేసుకోవాలి, పెద్దలతో ఎలా మెలకువతో మలుసుకోవాలి అని ఆ పద్ధతులన్నీ కూడా బోధించసాగింది. ఒక రోజున సీతమ్మ కోడలితో, చూడమ్మా, లక్ష్మీదేవి మన ఇంటి ఇలవేల్పు, నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోకు అని వివరాలు చెప్పి ఇంటి పెత్తనం మొత్తం కూడా ఆమెకు వదిలిపెట్టి ఓ ప్రక్కన పాకలో విశ్రాంతి తీసుకోసాగారు వృద్ధ దంపతులు. అలా కొన్ని రోజులు గడిచాయి. గజలక్ష్మి గయ్యాలిదని మొదట ఎవరికీ తెలియదు. అత్తమామలు బోధించిన పద్ధతులు ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. ఇంట్లో కసువు ఊడ్చటం కానీ, ఇంటి బయట ముగ్గులు వేయటం కానీ, లక్ష్మీదేవిని పూజించటం కానీ పూర్తిగా మానేసింది గజలక్ష్మి. పేరుకు గజలక్ష్మి, కానీ లక్ష్మీదేవిని పూజించే మంచి మనసు ఆమెకు లేదు. గయ్యాలి అయిన గజలక్ష్మి అత్తామామలు 3 పూటలా తిని ఊరకే కూర్చోవటం సహించలేకపోయింది. ఎలాగైనా సరే అత్తమామలను ఇంటి నుంచి తరిమివేయాలని ఆమె ఉద్దేశం. ఆ కారణంగా ఆమె ఇంట్లో పనులు ఏవీ చేయకుండా మంచంపై కూర్చోవటం మొదలుపెట్టింది. రోజు భార్య చేష్టలు కనిపెట్టి చూస్తున్న గోపాలానికి ఇదేమీ అర్థం కాలేదు. గజలక్ష్మి చక్కని చుక్క. ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలం భార్యను ఎదిరించలేకపోయాడు. తన భర్త తను చెప్పినట్లు చేస్తాడని, తన మాట జవదాటడని తెలుసుకున్న గజలక్ష్మి ఈసారి అందరి ముందు తన గయ్యాలితనాన్ని ప్రదర్శించింది. అత్తగారు, మీరు కసువ ఊడ్చి అంట్లు తోమండి. మామయ్య, మీరు ఈ సామానంతా కూడా తీసి ఆ గదిలో పెట్టండి అని చాకరీనంతా కూడా వాళ్ళిద్దరినీ చెయ్యమని పురాయించసాగింది.
కోడలి ఆజ్ఞ వినగానే రామయ్య సీతమ్మ ఆశ్చర్యపడ్డారు. కోడలి గయ్యాలితనం తెలుసుకుని వాపోయారు. చూడమ్మా, నీవు వస్తే అధికారం నీకప్పగించి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాము. నీవు ఇలా చేయటం పద్ధతి కాదు అన్నారు వృద్ధ దంపతులు. కానీ గయ్యాలి కోడలు గజలక్ష్మి ఎవరి మాటలను కూడా లెక్క పెట్టడం లేదు. ఆనాటి నుంచి అత్తమామల మాటలకు ఎదురు చెప్పటం, సూటిపోటి మాటలు అనటం, తిట్టటం సాగించింది గజలక్ష్మి. ఈ సంగతిని కొడుకుతో చెప్పారు తల్లిదండ్రులు. అందుకు గోపాలం భార్యను ఏమీ అనలేకపోయాడు. ఇదే మంచి సమయం అనుకున్న కోడలు అత్తమామలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. రామయ్య సీతమ్మ కోడలి పోరు భరించలేక ఎటో వెళ్ళిపోయారు. గజలక్ష్మి ఆనాటి నుంచి లక్ష్మీదేవిని పూజించటం మానేసింది. ఇంట్లో శుభ్రత లేదు. ఉన్న సంపద రోజురోజుకు తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా హరించిపోయింది. చివరికి తినడానికి తిండి కూడా కరువైపోయింది. ఆ కారణంగా అప్పుల పాలయ్యారు. గోపాలం ఇల్లు అమ్మి అప్పు తీర్చాడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్టలు లేక కరువు కాటకంతో గోపాలం గజలక్ష్మి ఆ ఊరు విడిచి వెళ్ళారు. పొరుగురిలో ఒక ధనికుని ఇంట చేరి వారింట్లో పనిచేసి జీవించాలని ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళారు. ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. ఇంటి బయట అందంగా ముగ్గు వేయబడి ఉంది. ఓ వైపున లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. ధనవంతుని భార్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందని తెలుసుకున్న గజలక్ష్మి అసహ్యించుకుంది. ఇంటిలో నుంచి ధనవంతురాలైన భార్యాభర్తలు వచ్చి చూసి ఆ వచ్చిన వారు ఎవరో తెలుసుకొని కళ్ళ నీరు పెట్టుకున్నారు. ఆ ధనవంతులు ఎవరో తెలుసుకున్న గజలక్ష్మి, గోపాలం వారికి ముఖం చూపించలేక తల వంచుకున్నారు. ఎందుకంటే ఆ ధనవంతులు ఎవరో కాదు, రామయ్య సీతమ్మ. అప్పుడు రామయ్య సీతమ్మ గజలక్ష్మిని, గోపాలాన్ని లోపలికి రండి, ఎందుకు అక్కడ నిల్చున్నారు అన్నారు. దానికి గోపాలం, అమ్మ, నాన్న, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అన్యాయం చేశాను అని తల్లిదండ్రుల పాదాలకు మొక్కుకున్నాడు. అప్పుడు గజలక్ష్మి అత్తమామలతో, మీరు చెప్పిన విధంగా చెయ్యక తీరని ద్రోహం తలపెట్టాను. నా గయ్యాలితనం మీకు అష్టకష్టాలు కలిగించింది. ఇలా చేసినందుకు నన్ను మన్నించండి అని అత్తమామలను భక్తితో పూజించి వారు వికారులైన సంగతి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అత్తమామలను మీరు ధనవంతులుగా ఎలా అయ్యారు అని అడిగింది. అందుకు సీతమ్మ, చూడమ్మా, నీవు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు. అందుచేత లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు. భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి వెంటాడుతూ వచ్చి మళ్ళీ అపారమైన ధనవంతులుగా చేసింది. చూశారా, లక్ష్మీదేవి మహిమ అంత దైవలీల అని చెప్పింది. మీరు ఇంటిని గంగయ్యకు అమ్మిన సంగతి తెలిసి ఆయన చేత తిరిగి ఇంటిని మేము కొన్నాము. అంతేకాదు ఇక్కడ ఈ ఇంటిని కూడా కొన్నాము అన్నది సీతమ్మ. అప్పుడు కోడలిలో దాగి ఉన్న గయ్యాలితనం పారిపోయింది. లక్ష్మీదేవి పూజ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నది గజలక్ష్మి. ఆనాటి నుంచి అత్తమామలను సేవిస్తూ లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చి ముగ్గులు వేస్తూ ఇంటిని అలంకరించేది. అత్తమామలను సేవించేది. అత్తగారు, మామగారు కోడలు గయ్యాలితనం మానినందుకు ఎంతగానో సంతోషించారు. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య, సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు, 2 కుమార్తెలు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు. పిల్లలు వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలలకు వెళ్ళేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరక్కపోవటంతో ఇల్లు గడవటం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుదామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకు వస్తూ ఉన్నాడు. సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ మహాలక్ష్మి నారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తున్నది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా.
ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. నీకొక విషయం చెప్తాను విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉన్నది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్నది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. ఈ దంపతులిద్దరూ ఒక్కసారి మా ఊరి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం శుభప్రదంగా గడుస్తుంది అని అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే దంపతులిద్దరూ కూడా స్నానమాచరించి పూజగదిలో నుంచుని శ్రీ లక్ష్మీనారాయణులకు నమస్కరించారు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు: స్వామి శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడవు, ఆపద్బాంధవుడవు, నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్ములను ఈ కష్టముల నుంచి బయటపడేసే మార్గం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించు తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెట్టారు. కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శనానికై బంధువులు ఊరు బయలుదేరి వెళ్లారు. ఊరి చేరేసరికి సాయంకాలమయ్యింది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకుని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. అఖిలలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణి ప్రియ సఖి అయిన శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవటంతో ఆశ్చర్యమేసింది. శ్రీలక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతుల ఆలయంలోనికి ప్రవేశించారు. అది శ్రావణమాసం కూడా కావటం చేత ఆలయమంతా ఎంతో దివ్యంగా అలంకరించబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువస్తున్నాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది. ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోయారు. తనివి తీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగా, శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మీదేవిగా, పరమేశ్వరుని వద్ద పార్వతిగా బాసిల్లుతున్నది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదువ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి నిత్యం ఆ తల్లిని స్మరించిన కీర్తించిన సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు. రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ కూడా విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ కూడా ఎంతో అద్భుతంగా దర్శనం ఇచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒక్కసారి కన్నులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు: ఓ జగన్మాత, ఓ శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి
అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. అటు తర్వాత దంపతులిద్దరూ కూడా తిరిగి తమ ఊరు చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుప్రక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు. ఇంత సంపద రావటంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాట మరిచాడు రామయ్య. ధన సంపాదనలో పడి భగవంతుణ్ణి స్మరించటం కూడా మరిచాడు. తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకు అమ్ముడు పోవటం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావటం మొదలయ్యింది. వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో పంట సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు. ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించటం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చునని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నిరాశ రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడితో రామయ్య అప్పుల పాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడ్డాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసింపసాగాడు. ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొరగాని బికారివాణిలాగా బ్రతకవలసి వచ్చిందని చింతించాడు. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలం అని తలచాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలనే ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమగలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని కూడా విన్నవించారు. వీరి మాటలన్నీ కూడా సావధానంగా విన్న ఆ సాధువు కన్నులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్మరించిన వాడై కన్నులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు: నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవటం వల్లనే మీకు ఈ గతి పట్టింది. నీవు ఒక్కసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ కూడా దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయావు. ఆ తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించటం వలనే నీవు వ్యాపారంలో ఎంతో లాభాలు ఆర్జించటం జరిగింది. నీ పంటలన్నీ కూడా ఎంతో ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పటం వలన నీకు ఈ దుస్థితి పట్టింది అని అన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని అన్నమాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలుగగానే కానరాని అహంకారంతో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్ములను అనుగ్రహింపవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు:
ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు. రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజూ ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని ఆలయ ప్రాంగణమంతా కూడా చీపురు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత తమ ఊరు వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభింపవలసినదిగా కొంత సొమ్ము ఇచ్చాడు. అది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరి ఒకటి కాదని ఆ దంపతులు తలిచారు. జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించాడు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాలు పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా పండి ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తలచి పండితులను పిలిచి శ్రీ మహా అష్టలక్ష్మి ఆలయ శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయించాడు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది రోజులలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైనది. చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళల్లో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికున్నంతకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఇక ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలు వింటారో వారికి ఉండే జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అష్టైశ్వర్యాలు వస్తాయి, సకల సంపదలు లభిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.